ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, మరి యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క ప్రవక్త 586 సంవత్సరంలో యెరూషలేములో పతనమైన తర్వాత యెహెజ్కేలు ప్రవక్త బబులోను చెరలో జీవించాడు. బబులోను యొక్క చెరలో మరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బబులోను చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మరియు యెరూషలేములో ఉన్నటువంటి శేష ప్రజలను ఉద్దేశించి యెహెజ్కేలు ఈ యొక్క గ్రంథంలో ప్రవచిస్తూ ఉంటున్నాడు. దర్శనాలు మరియు సాదృశ్యాలు ప్రాముఖ్యంగా కనిపించేటువంటి ఈ యొక్క గ్రంథంలో ఎవరి పాపాలకు వారే బాధ్యులు అని చెప్పేటువంటి అంశము ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నిజమైనటువంటి మార్పు రావాలని బలంగా చెప్పేటువంటి అంశాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ప్రవక్త మరియు యాజకుడు అయినటువంటి యెహెజ్కేలు యెరూషలేము యొక్క దేవాలయం పట్ల పరిశుద్ధత పట్ల చూపినటువంటి ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడు యెహెజ్కేలును ప్రవక్తగా ఏర్పరచుకోవడం, యెరూషలేము యొక్క వినాశం గురించి సందేశాలు ఇవ్వటం, దేశాల మీదకి రానున్నటువంటి దేవుని యొక్క తీర్పును గురించి, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం గురించి, గోగు గురించి ప్రవచనం, మరి భావి కాలంలో దేవాలయం గురించి మరియు దేశం గురించి దర్శనాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఎవరి వలన భయం లేకుండా మరి వారు సురక్షితముగా ఉందరు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు తన ప్రజలను మరి అనునిత్యం కాచి కాపాడేటువంటి దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని. పితరులతో చేసినటువంటి వాగ్దానము, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను అనేక రీతిలుగా మరి కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలన అపాయం లేదు, ఎవరి వలన కీడు లేదు అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ తలంపులు, ఉద్దేశాలు ఏ రీతిగా ఉంటున్నాయంటే, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు మరి ఎంతో ఉన్నతముగా ఉంటున్నాయి. ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు, మనకి ఎలాంటి మరి శత్రుభయం లేకుండా మనల్ని అనునిత్యం నడిపిస్తున్నటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మీకును మాకును మనందరికీ సదాకాలం తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఫలభరితముగాను దేవుడు మార్చనుగాక. ఆమేన్.